ఈనాటి ఆరాధనకు స్పాన్సర్ చేయవారి యొక్క ప్రత్యేకమైన ఉద్దేశములు: దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా మరియు రాజీవ్ రాహులకు మంచి ఆరోగ్యము, బంగారు భవిష్యత్తు ప్రసాదించాలని, మరియు వారు చేయు పనులో దేవుడు తోడుగా ఉండాలని, మరియు వారికి త్వరలోనే PR రావాలని, మరియు విజయాకి కుటుంబంలో ఉన్న వారందరికీ మంచి ఆయుధారోగ్యాలను ప్రసాదించమని, మరియు వారి యొక్క ప్రత్యేకమైన తలంపులన్నీ నెరవేరాలి అని సమర్పించేవారు రాయ విజయ, జార్జ్ రెడ్డి మరియు కుటుంబ సభ్యులు. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, నిత్యము నిన్నే ఆరాధింతుమనే ఈ ఆరాధన కార్యక్రమానికి మిమ్మందరిని కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాం. వేకువ జామున ఆ దేవాతి దేవుడు మేము, మీ కుటుంబాలను, మీ బిడ్డలందరినీ కూడా దీవించాలి అని, మీరు చేస్తున్న ప్రతి పనిలోనూ ప్రయాణములోనూ దేవుడు తోడుగా ఉండాలని ఈ ఆరాధనను మీ అందరి కొరకు సమర్పిస్తూ ఉన్నాను. మోకరించండి, ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. కరుణ చూపి కావుమయ్యా, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. అందరూ కూడా చప్పట్లు కొడుతూ ఆ గొప్ప దేవుని మన మధ్యలోనికి ఆహ్వానిద్దాం. దివ్య సప్రసాద దేవుడు మనందరికీ దర్శనమివ్వాలని, మనందరితో మాట్లాడాలని, మనందరిని దీవించాలని ఆశపడుతూ ఉన్నాడు. ఆ ప్రభును మన హృదయంలోనికి, మన కుటుంబంలోనికి ఆహ్వానించి ఆ గొప్ప దేవుని యొక్క దీవెనలను స్వీకరిద్దాం. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్య, కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. 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 నీదు దివ్య రక్తముచే కడుగుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య రక్తముచే కడుగుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య రక్తముచే కడుగుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య రక్తముచే కడుగుము నన్ను యేసయ్యా, నీవే మాకు అభయము, నీ
శరణము. అందుకు 2 చేతులు పైకి లేపుదామా? ఆ ప్రభువును అడుగుదాం. యేసయ్యా, మీ ఆత్మతో మమ్ము నింపండి ప్రభువా, మీ శక్తితో మమ్ము నింపండి ప్రభువా, మీ రక్తముతో మమ్ము కడగండి ప్రభువా, మాలో ఉన్న వ్యాధులను తొలగించండి ప్రభువా, మాలో ఉన్న సమస్యలు తొలగించండి ప్రభువా, మాలో ఉన్న ఇబ్బందులు తొలగించండి ప్రభువా, ప్రతి ఆటంకాన్ని శోధనను తొలగించండి ప్రభువా, మాకు మా బిడ్డలకు బంగారు భవిష్యత్తును దయచేయండి ప్రభువా, మా కుటుంబంలో శాంతి సమాధానాన్ని దయచేయండి ప్రభువా అని ఆ గొప్ప దేవుని ఆరాధించి మహిమపరుచుకుందాం. ఆమేన్. నీదు దివ్య ఆత్మతో నింపుమునను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుమునను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము మము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము మము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య ఆత్మతో నింపుము మము యేసయ్యా, నీదు దివ్య ఆత్మతో నింపుము మము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. 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 యేసయ్యా, మీ వాక్కుతో మమ్ము నడిపించండి ప్రభు, ఆమేన్. మీ వాక్కుతో మమ్ము పోషించండి ప్రభు, మీ వాక్కుతో మమ్ము బలపరచండి ప్రభు, మీ బాటలో మమ్ము నడిపించండి ప్రభు అని ఆ గొప్ప దేవుని ఆరాధించు మహిమపరచుకుందాం. స్తోత్రమయ్యా. నీదు దివ్య వాక్కుతో నడుపుమునను యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య వాక్కుతో నడుపుము మము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య వాక్కుతో నింపుము మము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య వాక్కుతో నింపుము మము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీదు దివ్య వాక్కుతో నడుపుము మము యేసయ్యా, నీదు దివ్య వాక్కుతో నడుపుము మము యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. హల్లెలూయా 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 పాడుదాం, హల్లెలూయా 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 పాడుదాం. హల్లెలూయా 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 పాడుదాం. హల్లెలూయా 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 పాడుదాం. హల్లెలూయా 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 పాడుదాం. స్తోత్రమయ్యా. హల్లెలూయా 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 పాడుదాం. హల్లెలూయా 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 పాడుదాం. హల్లెలూయా 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 పాడుదాం. కరుణ చూపి కావుమయ్య కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్య కరుణమూర్తి యేసయ్యా, నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. కరుణ చూపి కావుమయ్య కరుణమూర్తి యేసయ్యా, కరుణ చూపి కావుమయ్య కరుణమూర్తి యేసయ్యా,
నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. చెప్పడతో నీవే మాకు అభయము, నీవే మాకు శరణము. 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 నీవే మాకు అభయము, నీవే నాకు శరణము. నీవే నాకు అభయము, నీవే మాకు శరణము. నీవే మాకు 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 అభయము, నీవే మాకు శరణము. హల్లెలూయా 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 మన మధ్యలో ఉన్నటువంటి హల్లెలూయా హల్లెలూయా తన రక్తముతో కడగమని, తన ఆత్మతో నింపమని, వాక్కుతో మనందరినీ కూడా నడిపించమని వేడుకుందాం. హల్లెలూయా 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 హల్లెలూయా. నీదు దివ్య ప్రేమతో నింపుము నా యేసయ్యా, నీవే మాకు శరణము, నీవే మాకు అభయము. అందుకు చేతులు జోడించి నిన్ను నన్ను మనందరినీ దీవించడానికి మరొకసారి దివ్య సప్రసాద రూపంలో సజీవముగా మనందరి మధ్యలో ఉన్నటువంటి గొప్ప దేవుని ప్రార్థించు. అడుగు ప్రియ బిడ్డ, ఏం కావాలని వచ్చావో, ఇప్పుడు వరకు ఏం కోల్పోయావో, ఏ బాధలు ఏ సమస్యలు నిన్ను వెంటాడుతూ ఉన్నాయి, ఏ ఇబ్బందుల ద్వారా సతమతమైపోతూ శాంతి సమాధానాన్ని కోల్పోయి జీవిస్తున్నావో, ఆ గొప్ప దేవునికి చెప్పు. ఆ గొప్ప దేవునికి మించినటువంటి ఓదార్పు మనకి ఎక్కడి నుంచి లభించదు. ఎవరు వదిలిపెట్టినా, ఎవరు కాదన్నా, ఎవరు తృణీకరించినా, ఎవరు చీదరించుకున్నా మనందరినీ కంటికి రెప్పలా కాచి కాపాడే ఆ దేవుడు మాత్రము మనందరినీ కూడా ఆశీర్వదిస్తూ మనందరి ఉద్దేశాలన్నీ కూడా నెరవేరుస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, చెప్పుకో ఆ గొప్ప దేవునికి. మన బలహీనతలు, బాధలు మన తోటి వారితో చెప్పుకుంటే ఏదో ఒక రోజు మనల్ని చులకన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని హేళన చేస్తారు, ఏదో ఒక రోజు మనల్ని అవమానపరుస్తారు. అదే మాటలు నిన్ను నన్ను మనందరినీ సృష్టించిన దేవునికి చెప్పుకుంటే ఆ దేవుడు ఓదారుస్తాడు, ఆ దేవుడు మనల్ని దీవిస్తాడు, అన్ని సమస్యల నుండి మనకు విడుదలనిస్తాడు, అన్ని ఇబ్బందుల నుండి సమస్యల నుండి ఆ దేవుడు పరిష్కార మార్గాన్ని ఇస్తాడు. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా గొప్ప దేవుని మన ఉద్దేశాలు అన్నీ కూడా తెలియచేసుకుందాం. ఈ వేకువ జామున ఆయనను ఆరాధిస్తూ ఉండగా, స్తుతిస్తూ ఉండగా, మహిమపరుస్తూ ఉండగా ఆయన యొక్క అభిషేక ఆశీర్వాదం మనందరి మీద దిగి వచ్చునుగాక. ఆయన గొప్ప కార్యాలు మనందరి జీవితంలో జరుగునుగాక. మనలో ఉన్నటువంటి
అన్ని ఆటంకాల నుండి, అన్ని వ్యాధుల నుండి, అన్ని రకాల భయాల నుండి ఆ గొప్ప దేవుడు మనకు విడుదలను దయచేయునుగాక. ప్రార్థించిన బిడ్డలారా, ఈరోజు చిన్నారి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. గర్భంలో ఉన్నటువంటి చిన్న శిశువుల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రసవ వేదనలో ఉన్నటువంటి ఆ తల్లుల కోసం ప్రార్థన చేద్దాం. ఎన్నో వ్యాధులతో, బాధలతో ఆసుపత్రుల్లో చికిత్స పొందుతూ భయముతో, ఆందోళనతో ఉన్నటువంటి ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. వృద్ధాప్యాయములో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. అనేకమైనటువంటి సమస్యలతో, గొడవలతో, కోర్టు రకరకాల సమస్యలతో కొట్టిమిట్టాడుతున్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. విడాకుల సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని కోరినటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ఉదార స్వభావముతో ఈనాటి ఆరాధనను టెలికాస్ట్ చేయడానికి ముందుకు వచ్చిన బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. డ్రగ్స్, అనేక రకరకాల చెడు లక్షణాలతో జీవితాలను నాశనం చేసుకుంటున్నటువంటి యవనస్తుల కొరకు ప్రార్థన చేద్దాం. మన ఇంటిలో ఉన్నటువంటి యవనస్తుల కొరకు, చదువుకుంటున్నటువంటి బిడ్డల కొరకు, దూర ప్రాంతంలో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల కొరకు, విదేశాల్లో పని నిమిత్తము వెళ్ళి అక్కడ ఉన్నటువంటి బిడ్డలందరి కొరకు మంచి మార్గాలు, గొప్ప కార్యాలు, గొప్ప ద్వారాలు తెరవబడాలి అని ప్రార్థన చేద్దాం. ఈరోజు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ప్రత్యేకమైన ఉద్దేశాలతో, ప్రత్యేకమైనటువంటి మొక్కుబడులతో ప్రార్థనలు చేస్తున్నారు. ప్రతి బిడ్డ కొరకు ప్రార్థన చేద్దాం. యేసు నామములో ఈ బిడ్డలందరూ దీవించబడునుగాక. యేసు నామములో గొప్ప కార్యాలు బిడ్డల జీవితంలో జరుగునుగాక. వీరి కుటుంబంలో జరుగునుగాక. గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు ఈ బిడ్డల జీవితంలో జరుగునుగాక. అన్ని రకాల ఆటంకాలు, దుష్ట శక్తులు, ఆటంక శక్తుల నుండి విడుదల కలుగునుగాక. ఈ బిడ్డల విశ్వాసము బలపడునుగాక. దేవుని బిడ్డలుగా అభిషేకించబడునుగాక. ప్రార్థన చేయండి. ఇంకా మీ ప్రత్యేకమైన ఉద్దేశాలన్నీ కూడా నెరవేరాలి. ఈ రోజు దారి ప్రయాణంలో ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయమని లైవ్ చాట్ ద్వారా మెసేజెస్ పంపిస్తున్న ఆ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ఉదయకాల ఆరాధనలో పాలు పంచుకుని ఎంతో మంది ఎన్నో గొప్ప కార్యాలు పొందుకుంటున్నారు. వారి విశ్వాసాన్ని బలపరుచుకుంటూ ఉన్నారు. ఉదయం లేవాలంటే కష్టము, దేవుని స్తుతించాలంటే కష్టము, ప్రార్థన చేయాలంటే కష్టము. అలాంటి పరిస్థితుల్లో ఈ ఉదయ కాలంలో లేచి మేము స్తుతిస్తున్నామయ్యా, మాకింత గొప్ప అవకాశం దయచేసినందుకు స్తోత్రము అని ఎంతో మంది మెసేజ్లు పంపిస్తూ సాక్ష్యం చెప్పుకుంటూ ఉన్నారు. నేను దేవుని ఆరాధిస్తూ ఉండగా నా కుటుంబంలో ఎన్నో కార్యాలు, అద్భుత కార్యాలు జరుగుతున్నాయని, నేను ప్రయాణం చేస్తూ ఉండగా, పని చేస్తూ ఉండగా ఈ ఆరాధనలో ఏకీభవించి ప్రార్థన చేస్తున్నాను. దేవుడు నా విశ్వాసాన్ని బలపరుస్తున్నాడు, నా కుటుంబంలో శాంతి సమాధానం దయచేస్తున్నాడు అని ఎంతో మంది సాక్ష్యం చెప్తున్నటువంటి ఆ బిడ్డల కుటుంబాలలో దేవుడు ఇంకా గొప్ప కార్యాలు జరిపించునుగాక. ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించి రెండు చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరించే ముందు ఈరోజు ఏ ప్రత్యేకమైన ఉద్దేశాల కొరకు ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఎవరి కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో, ఏ కుటుంబం కోసం ప్రార్థన చేయాలనుకుంటున్నావో ప్రభు పాదాల చెంత ఉంచు. ఈరోజు ముఖ్యంగా పుట్టినరోజు, వివాహ వార్షికోత్సవాలు జరుపుకుంటున్న ఈ బిడ్డలందరి కొరకు ప్రార్థన చేద్దాం. అదే వాటి దేవుడు మిమ్ము, మీ కుటుంబాలను దీవించాలని ఈరోజు ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా చేతులు జోడించి ఆ గొప్ప దేవుని యొక్క ఆశీర్వాదాన్ని స్వీకరిద్దాం. ప్రభువు మీతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా, పుత్ర, పవిత్రాత్మ మన
మనందరినీ శాంతితోను సమాధానముతోను ఆయుధారోగ్యాలతోను సదా దీవించునుగాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పరిశుద్ధ పరమదీయ సప్రసాదమునకు సదాకాలము ఆరాధన స్తుతి స్తోత్రము నమస్కారములు కలుగును గాక. పిత పుత్ర పవిత్రాత్మ దేవుడు ఈ ఆరాధనలో పాలు పంచుకుని ఉన్న ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని ఏరాళముగా దీవించి కాచి కాపాడునుగాక. ఆమేన్ ఆమేన్.